హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్. ఇవాళ మనం ఆలూ పరోటా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్గా మనం గోధుమ పిండి కలుపుకుందాం. మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను మైదా యూజ్ చేయట్లేదు. గోధుమ పిండి చపాతీ మాదిరిగా కలుపుకొని పెట్టుకోవాలి సైడ్కి. సో పరోటాకి కావాల్సిన పదార్థాలు నేను పొటాటో యూజ్ చేస్తున్నాను. అది బాగా ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. అండ్ గోధుమ పిండి ఈ విధంగా కలుపుకుంటున్నాను. సో కలిపేసానండి. కలిపేసి పక్కన ఒక 2 hours రెస్ట్ చేశాను. బాగా స్మూత్గా వచ్చింది. అండ్ ఈ లోపల నేను స్టవ్ పైన పొటాటోస్ పెట్టేసాను కుక్కర్లో వేసి, బాగా మెత్తగా వస్తాయని. అండ్ ఇది చిన్న చిన్న బాల్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. నేను ఒక 2 hours పెట్టుకోవాలి. ఈ లోపల పొటాటో స్మాష్ చేసేసుకుంటున్నాను. అవి ఉడికిపోయాయి. స్మాష్ చేసిన పొటాటోస్ బాగా స్మాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని పోపు వేసుకోవాలండి. నేను పోపులో ఏం వేసుకోవట్లేదు, ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు మాత్రమే యాడ్ చేశాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైసీగా ఉంటే తినరు, అందుకని నేను ఈ విధంగా స్మాష్ చేసుకున్నానండి. స్పూన్ హెల్ప్ తీసుకొని, చాలా వేడిగా ఉందని. నేను కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్, మీకు ఫ్లేవర్స్ రావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా మనము ఆవాలు, జీలకర్ర వేసుకొని పెట్టుకోవాలి. ఈవెన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆనియన్స్ పిల్లలు ఇష్టంగా తినట్లేదు, మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు అని నేను యాడ్ చేయలేదు. ఇలా కొంచెం కొంచెం వేసుకొని నేను మొత్తం తాలింపు వేసేసి బాగా కలుపుకున్నానండి. కలిపి మళ్ళీ ఇది మిశ్రమం పక్కన పెట్టుకుంటే మనకి కొంచెం థిక్నెస్ వచ్చాక అప్పుడు చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. కాకపోతే నాకు ఎక్కువ టైం లేదండి, అండ్ అప్పుడు వర్షం కూడా పడింది. సో నేను వేరే పనిలో ఉండి ఇది అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ఎక్కువసేపు పక్కన పెట్టకుండా వెంటనే చేసేసాను. సో కొంచెం వేడి మీదనే చేసుకున్నాను నేను. తర్వాత ఉప్పు, పసుపు, కారం ఒకటేసారి వేసేసుకున్నానండి. ఏం పర్లేదు, ఎందుకంటే మళ్ళీ మనము పరోటా చేసి బాయిల్ చేసేటప్పుడు మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నా కానీ పర్లేదు, స్మెల్ అనేది ఏం రాదండి, బాగా ఉంటుంది. ఫైనల్ టెక్స్చర్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇలా బాగా కలుపుకోవాలండి, మళ్ళీ కింద అడుగు పట్టేస్తుంది. సిమ్లోనే కలుపుకున్నాను నేను మాత్రం. కలిపి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఈ విధంగా చపాతీ పిండి తీసుకొని మధ్యలో స్టఫ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం చల్లారాక అయితే బాగా వస్తుందండి. మీకు టైం ఉంటే కొంచెం చల్లారాక అది బాగా రౌండ్ బాల్ లాగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో నేను ఈ విధంగా చేసుకున్నాను. చేయి కాలిపోతుందండి, అంత వేడిగా ఉండింది. అలా రౌండ్గా చేసుకొని మన థంబ్ యూజ్ చేసుకుంటూ రౌండ్గా బాల్ చేసుకోవడానికి బాగా వస్తుందండి. ఇది వేడిగా ఉంది కాబట్టి అంత నీట్గా రాలేదు, జనరల్గా అయితే చాలా బాగా వస్తాయి. ఇది అలా చేసుకోండి. అలా చేసుకొని రౌండ్ బాల్ చేసుకొని మనం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకొని చపాతీ మాదిరిగా మనం చపాతీలా కూడా పాముకోవచ్చు, లేదు అంటే మనం చేతితో మాత్రం ఇలా ఒత్తుకోవచ్చు. కవర్స్కి ఆయిల్ రాసి ఇలా ఒత్తుకుంటే బాగా వస్తాయి. నేను ఈ మాదిరిగా చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం పిండి తక్కువ తీసుకొని చాలా థిన్గా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం లావుగానే చేశాను, లోపల స్టఫ్ ఎక్కువ పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నేను ఈ విధంగా ఒత్తుకున్నానండి, చపాతీలాగా బాగా వచ్చాయి. మీరు కావాలంటే ఇవి వేయించేటప్పుడు నెయ్యి యూజ్ చేయొచ్చు, ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అది మీ కన్వీనియంట్ బట్టి మీరు యూజ్ చేయండి.
నేను మాత్రం ఒక పరోటాకి ఆయిల్ యూజ్ చేశాను, మిగతా వాటికి లైట్గా నెయ్యి పెట్టాను. కిడ్స్కి ఎక్కువ ఆయిల్ ఇవ్వకూడదు అని నేను నెయ్యితో కాల్చుకున్నానండి. ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు పెనం పైన మనం కాలిన పెనం పైన ఇలా వేసుకొని రెండు వైపులా ఈక్వల్గా కాల్చుకోవాలండి. మనకి టెక్స్చర్ అనేది స్మూత్గా ఉంటే మనకి పరోటాలు పొంగుతాయి కూడా రౌండ్గా బెలూన్స్ లాగా. నేను ఫస్ట్ ఆయిల్ యూజ్ చేశానండి. కింద అనేది మనం 2 టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మాటికి తిప్పుతుంటే అవి మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ కింద భాగంలో బాగా ఉడికాక మనం ఇలా తిప్పుకోవాలి. సో నాకు ఈ ఫస్ట్ పరోటా కింద బాగా కాలేదండి. సో నేను మళ్ళీ ఇది టర్న్ చేసి వేయించుకుంటాను. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి, కుకింగ్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు సజెస్ట్ కూడా చేయొచ్చు నాకు. నేను పాజిటివ్ ఆలోచిస్తున్నానండి. వన్ సైడ్ మాత్రం బాగా కుక్ అయిపోయింది. ఇది ఇంకొక సైడ్ కాల్చుకుంటున్నాను. చూడండి పొంగుతుంది. ఈ విధంగా పొంగుతాయండి. టెక్స్చర్ అనేది స్మూత్గా కలుపుకుంటే. నేను పరోటాలోకి పెరుగు చట్నీ చేస్తున్నాను కిడ్స్ కోసం. పెరుగు చట్నీలో కొంచెం ఉప్పు, కీరా అండ్ క్యారెట్ తురుము చేసుకున్నానండి. మీకు కావాలంటే మీ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. నేను మాత్రం యాడ్ చేయట్లేదు. ఇలా కూడా బాగుంటుంది. ఇది కలిపి ఒక 1 అవర్ సెట్ చేసుకోవాలండి. రెస్ట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేది కర్డ్లోకి వెళ్ళి చాలా బాగా ఫ్లేవర్స్ వస్తాయి. అండ్ పరోటాకి ఇది చాలా బాగా ఉంటుందండి, పరోటా కాంబినేషన్లో. ఫైనల్గా నా పరోటాస్ అండ్ రైతా చట్నీ రెడీ అయిపోయాయి. మీరు ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. Thank you for watching. Please like and subscribe.